ఏపీలో కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంత భారీ విజయానికి ప్రధాన కారణం పవన్ అని అందరూ అంటున్నారు. అతను వైసీపీ ఓటు చీలనివ్వకుండా కూటమిగా ఏర్పడి ఇంత భారీ విజయం దక్కేలా చేశారు. జనసేన 21 స్థానాలకి గాను 21 కూడా గెలిచి అదరగొట్టింది. పవన్ కళ్యాణ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని, ఆయన ఈసారి గెలవడం కష్టమే అని చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. కానీ వారందరికీ ఈ రిజల్ట్స్ తోనే బాగా బుద్ధి చెప్పినట్టయింది. అయితే పవన్ ని ఇన్నాళ్లు విమర్శించిన వారు ఇప్పుడు ట్రోలింగ్ తాకిడికి తట్టుకోలేకపోతున్నారు. యాంకర్ శ్యామల ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ, అలానే రీసెంట్ గా ఇంటర్వ్యూలోనూ పవన్ కళ్యాణ్ ఆవేశపడడం, ఆయాసపడడం తప్ప ఇతరులకు సహాయపడడం తానెప్పుడు చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ శ్యామలపై సెటైరికల్ గా కౌంటర్ వేశారు. నితిన్ ఆ చిత్రంలోని వెళ్లిపోకే శ్యామల ఏమీ బాగాలేదు అంటూ పాటని షేర్ చేశాడు. ఇక మిగతా వారైతే ఆమె ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అలానే పోసాని కృష్ణమురళిని కూడా తెగ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోయావు, ఎక్కడ దాక్కున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించే రామ్ గోపాల్ వర్మ ఈ భారీ గెలుపుతో ఎలా స్పందిస్తారు అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పేరు రాసి దండం సింబల్స్ పెట్టేశారు. నువ్వు నిజంగా గొప్పోడివి స్వామి అన్నట్టుగా దండం పెడుతున్న గుర్తులను పోస్ట్ చేశాడు. దీనిపై జన సైనికులు ఇప్పుడు అర్థమైందా మా పవన్ అన్న అంటే ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు. పవన్ కి సపోర్ట్ చేస్తున్నట్టు చిన్న ట్వీట్ చేసిన బన్నీ శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం నంద్యాల వెళ్లి మరి ప్రచారం చేశారు. అయితే బన్నీ ప్రచారం ఆయన స్నేహితుడికి ఉపయోగం కాలేదు. అయితే ఇలాంటి సమయంలో రెండోసారి మళ్లీ తప్పు పునరావృతం కాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి గెలిచారు అని ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాలకే పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ ఎక్స్ లో ఆలస్యం కాకుండా పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. దీనిపై కూడా కొందరు నెటిజన్స్ అల్లు అర్జున్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.